వాళ్ళు కావాలి వాళ్ళే తప్ప మంది అని ఏదైనా కొత్తగా చేయలేదా అంటే అన్నిటిలోకి కొత్తగా చేసింది మీరు. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చేశారు, నేను వర్కౌట్ అవ్వలేదు. మీకు కావాల్సింది ఏంటి, అదే ఇస్తాం మేము ఈసారి. సింపుల్ ఇంకంతే. ఇప్పుడు మళ్ళీ అదే చేస్తాడు అంటే అయ్యే చూస్తున్నారు. అంటే అది కూడా ఊరిని చూసేసాం కళ్యాణ్. దాంట్లో కూడా ప్రాపర్ మీటర్ ఉండాలి. లైక్ ఒక అన్న కమర్షియల్ సినిమా కమర్షియల్ సినిమా చాలా తీయడం చాలా కష్టం. ఎందుకంటే చాలా మందికి నీకు ఎందుకంటే ఆ చిన్న రెగ్యులర్ అనేస్తానికి చాలా ఈజీ. ఆ రెగ్యులర్ కమర్షియల్ సినిమా రెగ్యులర్ గా ఉంటుంది కాదనట్లా, కానీ ఆ రెగ్యులర్ సినిమాలో హై మూమెంట్స్ ఉన్నాయా, ఎంగేజింగ్ గా ఉన్నదా అనేది ఇంపార్టెంట్. రెగ్యులర్ గా ఉందా లేదా అనేది ఇప్పుడు ఎప్పుడు చెప్తారు కదా, ప్రపంచంలో 7 కథలే ఉంటాయి. ఏది తిప్పినా ఆ కథలు అటు తిప్పి జాయడమే, కానీ కొత్త కథ ఎవరు రాయలేరు కదా. కానీ అంత ఎంగేజింగ్ గా చెప్పడం ట్రై చేస్తాం కదా. ఎంగేజింగ్ గా ఉందో లేదో ట్రై చూపడానికి మాస్ సినిమా అంటాం, కమర్షియల్ సినిమా అంటాం. కానీ ఈ రెగ్యులర్ అన్న మాట ఫ్యాషన్ అయిపోయింది అందరికి. ఆ సంఖ్య కూడా బేసిక్ గా ట్విట్టర్ లో మేధావి సంఖ్య ఉంటుంది వాళ్ళే. అదే సార్, అదే అంటున్నాను సార్. ఆ మేధావి సంక్రాంతికి వస్తున్న సినిమా ట్విట్టర్ లో ఎవడు బాగుందని చెప్పడం చూడలేదు, బట్ థియేటర్ లో పరిగెట్టుకుంటూ వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ చూసారు. రిపీట్స్ పడినాయి అంటే ఎంతో కొంత డెఫినెట్ గా ఈ ఎఫెక్ట్ ఉంటుంది వంశీ. నాకు తెలిసి ఈ పాండమిక్ లో జరిగిన కొన్ని ఓటీటీ దానికి ఎక్కువ ఇదేంటి అంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా, అప్పుడు చచ్చినట్టు చూసారు అందరూ. సో ఆ కొంతమంది ఉంటారు, ఎక్కువ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు థియేటర్ రారు సినిమాలు చూడటానికి, థియేటర్ రారు. ఇప్పుడు మాస్ మూమెంట్స్ కమర్షియల్ సినిమాని ఎటకారం చేస్తున్నారు కదా రెగ్యులర్ సినిమాని. ఇప్పుడు ఓజీ సినిమా మొన్న రిలీజ్ అయింది, ఊగిపోతున్నారు అంత ఇంటర్వెల్ బ్లాక్ లో ఏం చేశారు, కళ్యాణ్ గారు తల నరికారు. అంటే అది కమర్షియల్ మాస్ మూమెంటే కదా, రెగ్యులర్ మూమెంటే కదా. గత 20 ఏళ్ల సినిమాల్లో చాలా సార్లు, ఇప్పుడు అతనొక్కడేలో కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి మొన్న డాకు మహారాజులో బాలకృష్ణ గారి దాకా తలనరికారు కదా. కానీ ఎందుకు హై వచ్చింది, కమర్షియల్ మూమెంట్ కాబట్టి హై వచ్చింది. దాంట్లో అది రెగ్యులరే కానీ కమర్షియల్ మూమెంట్ కదా. అంతే, కమర్షియల్ సినిమాలు ఎప్పుడైనా మూమెంట్ వర్కౌట్ అయితే సినిమా వర్కౌట్ అవుతుంది. అంతే తప్పితే రెగ్యులర్ ఇది అది అని ఆ ఫ్యాషన్ ఏంటంటే సంక్రాంతికి వస్తే రెగ్యులర్ కాదు, ఇంకా మిగతా 11 నెలల్లో వస్తే రెగ్యులర్. అదేం లాజిక్ మరి ఇది కరెక్ట్ పాయింట్. నాకు తెలిసి ఆ టైంలో మైండ్ సెట్ అలా ఉంటుందేమో, మైండ్ సెట్ అలా ఉంటుందేమో. ఫ్యామిలీస్ అంటే అది పండగ వాతావరణంలో ఎలా వచ్చినా పర్లేదు, ఏం కమర్షియల్ మీటర్లో వచ్చినా పర్లేదు, కానీ మిగతా సంవత్సరం మాత్రం టెక్నికల్ గా కరెక్ట్ సినిమాలు తీయాలి. అలా ఎలా కుదురుతుందో మరి తెలియదు, మరి చూడాలి. వేరే సినిమాలను చూసి వాళ్ళలాగా ఎందుకు చేయట్లేదు అని అంటారు, కానీ మనం రెగ్యులర్గా వాళ్ళు సినిమా రెగ్యులర్గా చేశారు అనుకుంటున్నాను, దాన్ని ఎగ్జైట్ అవుతారు. మళ్ళీ ఇప్పుడు తమిళ నుంచి వచ్చిన మలయాళం నుంచి. నేను కూడా చెప్పిన లోక నేనే తెలుగులో రిలీజ్ చేశాను. ఇప్పుడు ఈ మాటకి నన్ను పచ్చి బూతులు తిడతారు మళ్ళీ మీడియాలో అంతా. లోకాలో స్ట్రైట్ తెలుగు సినిమా తీస్తే లోక ఇది లాగ్ ఉంది, ఇది స్పాన్ లేదు, ఇలా ఉంది అలా ఉంది అని తిట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. 100%. ఇక్కడ లాగ్ ఉంది అక్కడ లాగ్ ఉంది అని స్ట్రైట్ తెలుగు సినిమా లోక అయ్యి ఉంటే చూసేవారు కాదు. అవునన్నా తెరిపించింది. మనకేంటంటే మనము తెలుగు ఆడియన్స్ తెలుగు ఎలా అయిపోయామంటే ఒక ఆ చిన్న ఎడ్జ్లో ఉన్నాము. ఏది ఇట్లా అనేస్తున్నారో తెలియట్లేదు మనకి. ఇప్పుడు ఏది నచ్చుతో తెలియదు మనకి. ఇదైతే జనాన్ని నిజంగా ఎప్పుడు ఏది నచ్చుతో తెలియదు. ఇప్పుడు చూడు మన తెలుగు ఆడియన్స్ ఎంత ఈ స్టేజ్ లో లిటిల్ హార్ట్స్ కుర్రోలు ఎవరో తెలియదు, డైరెక్టర్ ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. ఈటీవీ విన్నాను రామజీరావు గారి పేరు తప్పితే ఏమీ తెలియదు ఆ సినిమాలో ఎవరికి దేని గురించి. ముందు రోజు ప్రీమియర్స్ 2 రోజుల ముందు ప్రీమియర్ చేశారు, చాలా బెటర్ బుకింగ్స్ తో ఓపెన్ అయినాయి. ఆ రోజు రిలీజ్ అయిన 2-3 సినిమాల్లో చాలా బెటర్ బుకింగ్స్ తో ఆ సినిమా ఓపెన్ అయింది. అంటే తెలుగు సినిమా ఆడియన్స్ చూడు, వాళ్ళు ఫిక్స్ అయితే ఎలా అయినా చూసేస్తున్నారు సినిమా ముందే. కానీ కాబట్టి తెలుగు సినిమా ఆడియన్స్ ఏది చూడాలనుకున్నారు ఏది వద్దనేది ఎవడో గేజ్ చేయలేము. మాస్ జాతర గురించి వస్తే ఇప్పటి వరకు ఎక్కువ మంది కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసింది మీరే. అవునా? యా, మొత్తం ఒక స్టార్ హీరో ఇంతమంది కొత్త డైరెక్టర్. అంటే ఇప్పుడు మనం లెక్క పెట్టుకుంటే చిరంజీవి గారితో చేస్తున్నాం, బాబీ గారి దగ్గర నుంచి మన గోపిచంద్ మల్లిన్ గారు కావచ్చు, మన హరీష్ శంకర్ గారు కావచ్చు, నాగార్జున గారు కూడా వస్తారు. ఆయన కూడా నాగార్జున మన జనరేషన్లో మీరుగా. ఇప్పుడు భాను కథ ఓకే చేశారు మీరు. భాను రైటర్గా ఫేమస్, సామజవర్గం డైలాగ్స్ ఇవన్నీ కుమ్మేస్తారు. డైరెక్టర్గా భానులో ఆ కథ చెప్పినప్పుడు మీకు నచ్చింది ఏంటి? అంటే కథ మాత్రం ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజ్ ప్రాపర్గా చెప్పాడు, అది నాకు బాగా నచ్చింది. ఇక మిగతా అతను ఎలా చేయాలి, ఏ సీన్ ఎలా చేయాలి చెప్పాడు, నాకు క్లియర్గా చెప్పాడు. సో అప్పుడు ఏంటంటే ఛాన్స్ తీసుకోవటమే. ఇప్పుడు చాలామంది కథ చాలా బాగా చెప్తారు, సినిమా ఎగ్జిక్యూషన్ అసలు టోటల్ ఫెయిల్ అవుతారు. కొంతమంది కథ చాలా దరిద్రంగా చెప్తారు కానీ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంటుంది. సో బాను ఏంటంటే ఎలా చేయాలి, ఏ ఎపిసోడ్లో ఎలా చేయాలి, బేసిక్ నాకు ఎపిసోడ్లు బాగా నచ్చినాయి. సూపర్. సెకండ్ హాఫ్లో కంటెంట్ కానీ ఓపెనింగ్ కానీ క్యాటరీ అండ్ ఈ తాత మనోడు అన్నీ ఉన్నాయి దాంట్లో. ఎంటర్టైన్మెంటు, మంచి సాంగ్స్ అన్నీ ఉన్నాయి. సో బేసిక్గా తను క్లియర్గా ఉన్నాడు.
సో ఛాన్స్ తీసుకున్నాం. ఐ హోప్, ఐ విష్. ఎస్, మీరు చేసేటప్పుడు నేను అంటే ఇది కూడా చెప్తాను, నేను ఎంజాయ్ చేశాను అంటే నేను ఇప్పుడు డిసప్పాయింట్ చేయాలి. సూపర్. లేదన్నా, మాస్ జాతర మీద హై ఎక్స్పెక్టేషన్స్ రావడానికి ఫస్ట్ రిలీజ్ అయిన పోస్టర్ తర్వాత సాంగ్, మీరు ఇడియట్లో టాప్ సాంగ్ అది, మొత్తం జనాలందరూ పాడేసుకొని, ఇప్పుడు రవితేజ గారిది మేము ఏదైనా చూపించాలి ఇమిటేషన్ అని అంటే ఫస్ట్ ఆ సాంగ్ ఎత్తుకుంటాం. ఆ ట్యూన్ని పట్టుకురావాలన్నది భీమ్స్ గారి ఐడియానా, మీ ఐడియానా, డైరెక్టర్ గారి ఐడియా? అది నాకు తెలిసి భీమ్స్దే ఐడియా. అది ఫస్ట్ ఈ ట్యూన్ చెప్పాడు, అప్పటికే ట్యూన్ చెప్పాడు, దీంట్లో ఇది కలిపితే చాలా బాగుంటుంది, తందే, మొత్తం తందే. సూపర్. అండ్ ఇప్పుడు రేపు ఆడియో విన్నారు కదా, రేపు థియేటర్లో అది ఇంకోలాగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇంకా ఊగిపోతారని నాకు ఉంది డెఫినెట్గా. అని శ్రీలీల గారి చాయిస్ మీద అన్నావు మామూలుగా అనుకున్నాం, దానికి ఏమి వేరే ఆప్షన్ పెట్టుకుని లీలా, ముందు నుంచి లీలానే అనుకున్నాం. లీలా ఇంకోటి ఏంటంటే ఆ క్యారెక్టర్ కి కంపల్సరీ తెలుగు స్పీకింగ్ ఫన్ కూడా చేయాలి. ఎందుకంటే డబ్బింగ్ లో ఆ ఫన్ పోద్ది, డెఫినెట్ గా రాదు అది. సో తెలుగు అమ్మాయి అబ్బాయిగా శ్రీకాకుళం స్లాంగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేసలా, చాలా బాగా చెప్పి, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు దాకా చూసిన లీలాకి ఈ లీలాకి డెఫినెట్గా తేడా ఉంటుంది. నేను ట్రైలర్ చూడడం జరిగింది, అంటే ఇప్పటికి ఇంకా రిలీజ్ అయినది. ట్రైలర్లో మాత్రం అసలు ఆ క్లైమాక్స్ షార్ట్స్ అవన్నీ వచ్చాయి కదన్నా, బ్లాక్ షర్ట్ వేసుకొని యాక్షన్ ఎపిసోడ్స్ అందరు కొట్టేసినట్టున్నారు. వెంకట్ మాస్టర్ కదా, మొత్తం వెంకట్ పృథ్వీ. మీరు డాకు మహారాజు వెంకట్ గారే, దీంట్లోనూ వెంకట్ గారు వెంకట్ చాలా, వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టెక్నీషియన్, పృథ్వీ ఏమో అప్కమింగ్ టెక్నీషియన్. ఇద్దరు సూపర్ టెక్నీషియన్స్. స్టైల్ ఉంటుంది, పృథ్వీలో స్టైల్ ఉంటుంది, వెంకట్లో స్టైల్తో పాటు మాస్ ఉంటుంది. పర్ఫెక్ట్. అని మీ ఇద్దరిలో కాంబినేషన్ అంటే ఏదన్నా ఉంటే ఫ్రాంక్, అంటే డైరెక్ట్గా మొహం మీద ఫ్రాంక్గా ఏదైనా కష్టాలు పడ్డారా మీరు అంటే, బొక్క ఎవరి కోసం పడ్డారు, నా కోసం పడ్డారని చెప్పే టైప్ మీరు. ఇదేమో ఏదైనా మాట్లాడంటే ఫస్ట్ అవసరం లేని కూడా వచ్చేస్తుండే. మీ ఇద్దరికి ఎప్పుడైనా ఫ్రాంక్ గా మాట్లాడుకుని గొడవలు జరగడం కానీ, అరుపులు కేకలు అక్కడ వరకు వెళ్ళకపోయినా ఇన్స్టెంట్ అరుపులు హీరోలతో ఎవరైనా అరుపులు కేకలు వెళ్తే కామన్ సెన్స్ ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సార్ నా మీద అలిగే ఉన్నారు 27 డేట్ పోయిందని. అంటే ఇది కూడా ఒకటి ఉంది అన్న, అసలు ఈ యూనియన్ గొడవలు దీనివల్ల లేట్ అవ్వడము అది కాదు కానీ సరే, ఇంకా రీజన్స్ గురించి కూడా మాట్లాడుకోవడం వేస్ట్ అనవసరం కానీ. సో కాకపోతే ఇదైతే ఒకటి ఉందన్న, 75th ఫిలిం లేట్ అవుతుందని ఫ్యాన్స్ ఉన్నారు. సో సార్ది 75th ఫిలిం కాబట్టి మీరు ఏం ప్రామిస్ చేస్తున్నారు? లేట్ అయినా లేటెస్ట్గా వస్తామన్నట అలాంటి ఏం లేదు కానీ, ఆమె ఇప్పుడు నువ్వు ఇందాక ఫస్ట్ లో ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో అన్నావు కదా, మళ్ళీ అడగదు ఇది అది కానీ, ఇప్పుడు నేను చెప్తే వీళ్ళు వింటారో నమ్ముతారో కూడా నాకు తెలియదు కానీ, ఇంటర్వెల్కి ఒక 20 నిమిషాల ముందు నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, ఒక 15 minutes చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఆ తర్వాత ఒక పాట వస్తుంది, ఆ పాట నుంచి క్లైమాక్స్ లీడ్ దాకా ఒక 1 hour సినిమా ఉంటుంది. ఈ 1 hour 25 minutes అరౌండ్, ఇంటర్వెల్ ముందు 20 minutes, ఈ 1 hour సినిమా అయితే ఊగిపోతుంది గ్యారంటీ స్క్రీన్. అదైతే నేను గ్యారంటీ చెప్తున్నా. నీకు కూడా రెడీగానే ఉంది, నీకు చూపిద్దాం రెడీ అయ్యాడు బాను కూడా, 3 రోజులు నువ్వు చూద్దు కానీ. ఒక సెకండ్ హాఫ్ లో ఒక చిన్న ఫన్ ఎలిమెంట్స్ తర్వాత బాగుంటుంది, తర్వాత స్టార్ట్ అవుతుంది ఒక సాంగ్, మాస్ సాంగ్ తో. అక్కడి నుంచి ఆమె ఎమోషన్ కానీ, ఆమె యాక్షన్ బ్లాక్స్ కానీ, క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారిది, అవన్నీ దాకా అసలు షేక్ అయిపోతుంది స్క్రీన్ గ్యారంటీ. సార్ 75th ఫిలిం, రవితేజ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఎగ్జాక్ట్ గా మూమెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయి. ప్లస్ సార్ అన్నట్టు మాస్ సినిమా తీయడం అంత ఈజీ కాదు కదా, ఆ మూమెంట్స్ అన్ని కరెక్ట్గా కూర్చుంటాయి కూడా. అని ఇప్పుడు నా సినిమా కూడా నేను చెప్తున్నాను అనుకుంటారు జనం, కానీ నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. లేదు, నేను ట్రైలర్ చూసినప్పుడు మీది రాజేంద్ర ప్రసాద్ గారిది హిలేరియస్గా అనిపించింది, చాలా బాగుంది. అదంతా నేను అదే నీకు ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు ఎందుకు చెప్తున్నానంటే, మిగతా అదంతా ఇప్పుడు రవితేజ గారి స్టైల్ ఒక ఎటకారం కామెడీ ఉంటుంది కదా, అదంతా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. ఆ కామెడీ ఆ సెన్స్లో వెళ్తూ ఉంటుంది, కూల్గా రిలాక్స్డ్గా వెళ్తూ ఉంటుంది. కథ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్వెల్ లీడ్ నుంచి ఇక ఎత్తుకుంటే సినిమా నీకు ఇంకా క్లైమాక్స్ ఫైట్ దాకా తగ్గదు సినిమా. ఇక్కడ విజువల్గా కూడా చాలా స్టన్నింగ్ ఉంది. అంటే ఈ మధ్య చాలా స్టన్నింగ్ గా లేదన్నా, అంటే నేను చూస్తున్న ట్రైలర్ డాకు మహారాజ్కి మీరు అదే ప్రామిస్ చేశారు. అప్పటి వరకు నా బాలకృష్ణ గారి సినిమా మీరు చూసినట్టుగా కాకుండా కొత్తగా ఉంటుందని. ఇదైతే విజువల్లీ మనం చేసే మా సినిమాలో క్రాక్ ఉంటుంది కదన్నా, క్రాక్ అప్పుడు భలే కొత్తగా ఉంటది. అంటే విజువల్ సైడ్ దీంట్లో కూడా నీకు సెకండ్ హాఫ్ లో 2 బ్లాకులు క్రాక్ రేంజ్ లో విజువల్స్ ఉన్నాయి, క్రాక్ రేంజ్ లో ఎమోషన్ ఉందని అనిపిస్తుంది గ్యారంటీ. సూపర్. అదేనా డిఓపి గారి గురించి
చాలా బాగా చేశాడు. కదా అసలు ఆయన విజువల్స్ అన్ని చూస్తుంటే మహావీరన్ కెమెరామెన్, అవును మహావీరన్ కెమెరామెన్ విధు అని చాలా బాగా చేశాడు. అదే నాకు కొంచెం ఆర్టిస్టిక్ స్టైల్ సినిమాల నుంచి సడన్ గా కమర్షియల్లోకి వచ్చినప్పుడు వచ్చి ఆ కొత్త వైబ్ ఉంటుంది కదా, ఆ వైబ్ తను కూడా ఇలాంటి సినిమా నేను చేయాలని, తనకి ఇష్టం ఇలాంటి సినిమాలు చేయటం అంటే. సూపర్. Yeah. నేను క్లైమాక్స్ సెట్కి నేను వచ్చాను, అప్పుడు చూసినప్పుడు ఆ యాక్షన్ బ్లాక్, క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని ఫీలింగ్ నాకు. చూసినప్పుడు అనిపించిందా? అది అసలు సెట్లో చూస్తున్నప్పుడు చూసి చెప్పు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. అనే ఇంకొకటి అంటే మెయిన్గా మనం వస్తున్నప్పుడు డ్యాన్స్ గురించి మాట్లాడితే, సో మీకు శ్రీలీల గారికి సెట్ అయినట్టు ఇంతవరకు చాలామంది హీరోయిన్స్తో మీరు చేశారు, కానీ శ్రీలీల గారితో డ్యాన్స్ అంటే మాత్రం ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది. అంటే తను సూపర్ డాన్సర్, అది అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు యాక్చువల్లీ ఇంకొక మేజర్ డాన్స్ నెంబర్ రిలీజ్ చేయాలి, అది రిలీజ్ దగ్గరలో రిలీజ్ చేద్దాం